రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రైతుల నీటి కష్టాలను దూరం చేసేందుకు సదర్మట్, చెనాక, కొరాట బ్యారేజీలను ప్రారంభించనున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరనుంది. తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు ఏళ్లుగా వెంటాడుతున్న సాగునీటి సమస్య తీరనుంది. రైతుల ఇబ్బందుల్ని తొలగించేందుకు ఆదిలాబాద్ జిల్లా మండలం బోరజ చెనకాలో పెన్గంగా నదిపై చెలాకా కొరాట బ్యారేజీ నిర్మించింది. అలాగే నిర్మల్ జిల్లా మామడం మండలం పోన్కల్లో గోదావరి నదిపై సదర్మట్ బ్యారేజీని నిర్మించింది. ఈ 2 ప్రాజెక్టుల కోసం తెలంగాణ సర్కార్ సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసింది. పూర్తయిన ఈ 2 బ్యారేజీలను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి సీఎం హెలికాప్టర్లో బయలుదేరి చెనాక కొరాట బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడే హత్తిఘాట్లో నిర్మించిన పంప్ హౌస్ను ప్రారంభించనున్నారు. తర్వాత చెనాక కొరాటలో భూములను కోల్పోయిన రైతులకు 70 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేస్తారని కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. చెనాక కొరాట నీటిని విడుదల చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించిన మేజర్గా ఆనరబుల్ సీఎం సార్ ఈ ఫార్మర్స్కి ఆయకట్టు కూడా రావాలి. దాని సందర్భంగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ కూడా ఆనరబుల్ సీఎం సార్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారానే మళ్ళీ ఇప్పుడు మనం ఆయకట్టు కూడా త్వరలోనే తీసుకొని వచ్చి ఏవైతే ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 సంబంధించిన ప్రయారిటీ 3 ఇటువంటి ఆల్రెడీ డిసైడ్ చేసి మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సో తొందరగానే మళ్ళీ ఆయకట్టు కూడా, ఎందుకంటే ఎల్ఏ అమౌంట్ కూడా మా అకౌంట్లో జమ అయింది కాబట్టి ఆయకట్టు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చెనాక కొరాట ప్రారంభోత్సవం తర్వాత సీఎం సదర్మట్ చేరుకొని బ్యారేజీని ప్రారంభిస్తారు. ఈ బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంకుగా నిలుస్తోంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ ఇక్కడి ప్రాంత రైతులది. అది కలగానే మిగిలిపోతుంది అనుకున్నాం. కానీ ఆ కళను నెరవేరుస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడి ప్రాంత రైతులందరి తరఫున కూడా వారికి ఎంతో రుణపడి ఉంటాం. వారికి ఖచ్చితంగా రాబో ఫ్యూచర్లో మంచి ప్రాధాన్యతనిస్తూ మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత శుక్రవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. జిల్లా అధికారులకు, పోలీసులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పర్యటన పార్టీ వర్గాల్లో జోష్ నింపుతుందని నాయకులు భావిస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు కురిపిస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు జనం. సంక్రాంతి పండుగ శోభతో అటు పల్లెలు, ఇటు పట్టణాలు కలకల్లాడుతున్నాయి. పిల్ల పాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగ సందడి కరీంనగర్ జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో మొదలైంది. మహిళలు తెల్లవారుజామున ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. కరీంనగర్లోని గిద్దె పెరుమాళ్ల ఆలయాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో మంత్రికి స్వాగతం పలికారు. పెరుమాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పొన్నం ఇదే ప్రాంగణంలోని నాగదేవత ఆలయాన్ని, గోశాలను సందర్శించారు. సంక్రాంతి పండుగ ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి పొన్నం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గులతో, గంగిరెద్దులతో గొబ్బెమ్మలు పెట్టుకొని రైతుల పండుగగా వర్షాలు పడి పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. సంక్రాంతి రైతుల పండుగ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు విప్ ఆది శ్రీనివాస్.
కొమరంభీం జిల్లా కౌటాల మండలం తల్లోడి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. హనుమాన్ ఆలయం దగ్గర నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలో గెలుపొందిన తల్లోడి గ్రామానికి చెందిన సంధ్యకు 2100 ప్రథమ బహుమతి అందజేశారు నిర్వాహకులు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు అలరించాయి. రంగురంగుల ముగ్గులతో మహిళలు వాకిళ్లను నింపేశారు. పోటీ పడుతూ లోగిళ్ల ముందు రంగవల్లులు వేశారు. పిండి వంటలు అయిన వాళ్ల రాకతో పల్లెల్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. కతలాపూర్ మండలం దూలూరు గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహించారు. పోలీసులు వస్తున్నారని తెలిసి పందెందారులు పరారయ్యారు. కోడి పందాలు ఆడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపర్లను ఆకట్టుకుంటుంది. గౌరమ్మకు వేద మంత్రాల నడుమ విశేష అలంకరణలతో పూజలు చేసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు భక్తులు. తీర్థయాత్రల్లో సేకరించిన బొమ్మలతో కొలువు ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో ఉన్న దేవతామూర్తులు, వ్యవసాయ పరికరాలు, జంతువుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 3 రోజుల పాటు బొమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముత్తైదువులకు వాయినాలు, తీర్థ ప్రసాదాలు అందిస్తారు. బొమ్మల కొలువుతో కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎడ్లబండి పోటీలు ఘనంగా జరిగాయి. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ శివారు వాగులో పోటీలు నిర్వహించారు. గత 10 ఏళ్లుగా ప్రతి సంక్రాంతికి ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో వివిధ గ్రామాల నుంచి రైతులు తమ ఎద్దులతో పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు నిర్వాహకులు. ఈ ఎడ్లబండి పోటీలతో జిల్లాలో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. రకరకాల పిండి వంటల్లో మునిగిపోయారు మహిళలు. సంక్రాంతి వేళ కొత్త బట్టలు, పాత పలకరింపులతో పల్లెలు మురిసిపోతున్నాయి. తెలంగాణ ప్రజా జీవితంలో సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగ మాత్రమే కాదు, మహిళల జీవిత దశలను ప్రతిబింబించే నోముల పండుగ కూడా. కన్నెలు, గృహిణులు, కొత్తగా తలైన బాలింతల వరకు ప్రతి దశకు ఒక నోము ఉంది. సంక్రాంతి నోములు తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతి, సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. కన్నె నోము, ముత్తైదు నోము, బాలింత నోము లాంటివి ఈ పండుగకు ప్రత్యేక శోభను తెస్తాయి. ఈ నోముల వెనుక కథలు, పాటలు, ఆచారాలు తరతరాలుగా సంప్రదాయంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల రోజు మహిళలు నోములు నోచుకోవడం ఆనవాయితీ. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజు మహిళలు నోములు నోచుకుంటారు. ఈ నోముల్లో ప్రముఖ పాత్ర పోషించే చక్కెర చిలకల నోములు ప్రత్యేకంగా ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు సంక్రాంతి రోజు కన్య, ముత్తైదువ, బాలింత నోములని 3 రకాలుగా నోములు నోచుకుంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా మహిళలు గౌరీదేవత వద్ద నువ్వులు బెల్లంతో చేసిన ముద్దలు, చక్కెర చిలకలు, వివిధ రకాల వస్తువులను 13 చొప్పున పెట్టి పసుపు కుంకుమలతో భక్తితో పూజించుకొని నోములు నోచుకుంటారు. కన్యలు తమకు మంచి భర్త రావాలని, ముత్తైదవులు తమ పసుపు కుంకుమలు ఎల్లకాలం నిలవాలని, తాము సౌభాగ్యంగా ఉండాలని, బాలింతలు తమకు పుట్టిన బిడ్డలు క్షేమంగా పెరిగి అభివృద్ధి చెందాలని ఈ నోములు నోచుకుంటారు. మంగళకారి అయినటువంటి గౌరీదేవిని పూజించడం వలన సౌభాగ్యవతులు సౌభాగ్యాన్ని, దీర్ఘ సుమంగళిత్వాన్ని, కన్యలు మంచి వరుణ్ణి పొందుతారని, బాలింతలు పూజిస్తే సంతానం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రధానంగా నువ్వులు, బెల్లము, ఈ చక్కెర చిలుకలు అనేవి పంచుకోవడం ఈ పండగలో ప్రాధాన్యతను సంతరించుకుంది. నువ్వులు ఈ శీతాకాలంలో వేడిని కలిగిస్తాయి, ఆరోగ్యానికి మంచిది. బెల్లం అనేది మృదుత్వం అంటే శుభప్రదమైనది. కన్నె నోము కన్నెల కలల నోముగా భావిస్తారు. అవివాహిత యువతులు భోగి లేదా మకర సంక్రాంతి రోజు ఈ నోమును ఆచరిస్తారు. తెల్లవారుజామున తలస్నానం చేసి కన్నెదానికి కాపురం కుదుర్చు తల్లి అంటూ పాటలతో యువతులంతా కలిసి ఈ నోమును సామూహిక వేడుకగా కూడా జరుపుకుంటారు. ఇక పెళ్లైన మహిళలు ముత్తైదు నోమును సౌభాగ్యానికి సంకేతంగా నిర్వహిస్తారు. సంక్రాంతి లేదా కనుమ రోజు ఈ వ్రతం నిర్వహిస్తారు. ఈ నోము భర్త ఆయుష్కు ప్రతీకగా నిలిచిందే. మహిళలు ఉదయమే స్నానం చేసి పసుపు కుంకుమ రాసుకుంటారు. ఇవి చక్కెర నోములు. సంక్రాంతికి మేము కంపల్సరీ ఇవి తీసుకెళ్ళి నోముకుంటాము. చక్కెర చిలుకలు తీసుకుపోయి దీని మీద గౌరమ్మ చిక్కుడాకులు పెట్టి గౌరమ్మ పెట్టుకొని నోముకుంటాము. నోముకొని ముత్తైదులకు అందరికీ ఒకరికి ఇచ్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని
పంచుకుంటాము. లక్ష్మీదేవికి గౌరమ్మ పూజ నిర్వహించి అరిసెలు, పొంగలి, నువ్వుండలు నైవేద్యంగా పెట్టి ఇతర ముత్తైదులకు తాంబూలం ఇవ్వడంతో నోము ముగుస్తుంది. చుట్టుపక్కల వారికి, బంధువులకు ఒకరికొకరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇచ్చితినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ నోములను పంచుకుంటారు. ఇంట్లో 13 నోములు నోముకుంటాము. ఇవి గౌరీ దగ్గర పూజించుకున్న తర్వాత మిగతా 13 మందికి ఇళ్లలోకి వెళ్ళి పసుపు, బొట్టు, వాయనాలు ఇచ్చుకుంటూ ఈ నోములు పంచుకుంటాము. తరతరాలుగా వస్తుంది కాబట్టి గౌరీదేవిని ఈ రకంగా నోముకుంటాం కాబట్టి దాంతోపాటు ఇవి చక్కెర చిలుకలని, ఈ వస్తువులని అనేక రకాలుగా పెట్టుకొని పూజించుకుంటాం. ఇక మూడోది బాలింత నోము. చిన్నపిల్లల తల్లులు చేసుకునే ఈ నోము తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న కోరికతో దీన్ని ఆచరిస్తారు. చంటి పిల్లల తల్లులతో పాటు పిల్ల పాపలున్న ప్రతి తల్లి దీన్ని ఆచరించవచ్చు. అయితే ఈ 3 నోముల్లోనూ గతంలో చక్కెర చిలుకలను వాడేవారు. అవి విరివిగా దొరికేవి. వాటిని మాత్రమే నోముల్లో వాడేవారు. చక్కెర చిలుకలు తీయదనంతో ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ పంచుకునేవారు. అయితే చక్కెర చిలుకలు ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతున్నాయి. కోరుట్లలో వినోబా రోడ్డు ప్రాంతానికి చెందిన నిమిష కవి దయాకర్ కుటుంబం మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. తన పూర్వీకుల నుంచి వంశపార్యం పరంగా కోరుట్ల, మెట్పల్లి మహిళల కోసం ఈ చిలుకలను తయారు చేస్తున్నామని తెలిపారు. అందరు సంతోషంగా ఉండి తీపిది తిని ఇప్పిస్తారు. సంవత్సరాలు మకర సంక్రాంతి కంపల్సరీ నోముకోవాలి. ఇవి మా తాతల తరాల నుంచి వస్తుంది. దాదాపు నేను 50 ఏళ్ళ నుంచి చేస్తాను. చక్కెర పాలు పోసి పానకం తీసి, పానకం వచ్చిన తర్వాత సాంచల్ల పోసుడు, తీసుడు ఇవన్నీ ఉంటాయి. తరతరాల నుంచి ఇదే మా వృత్తి. పానకము పాలు ఆనకం వచ్చిన తర్వాత సాంచలలో పోసి 10 నిమిషాల తర్వాత తీసి 1 గంట 2 గంటల తర్వాత ఆరుతాయి. సంక్రాంతికి నోముకుంటారు. ఇవి శివలింగాలు, గణపతులు, గౌరమ్మలు, కృష్ణులు, గణపతులు అన్నీ ఉంటాయి. సాంచలు మా తాతల నుంచి వచ్చినాయి. నాటి నుంచి వస్తుంది తీయడిది. వాళ్ళకు తినిపించినట్టు చేసి వాళ్ళకు ఇంత నోరు చేయడానికి కొరకు తీయడిది ఒకటి. ఇక సాంప్రదాయంగా కుంకుమ పసుపు గౌరమ్మని చేసి ఆ గౌరమ్మ ముందుట ఇవి పెట్టి పూజ జరిపి 13 మందికి వాళ్ళు ఎవరైతే నోముకున్నారో వాళ్ళకి నోములు ఇచ్చినట్టు వీళ్ళు పోయి 13 మందికి ఇస్తారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళలు ఒకరి సుఖ సంతోషాలు మరొకరు కోరుకోవడమే ఈ చక్కెర చిలకల నోముల వెనుక అంతర్యం. అంతేకాదు, ఈ 3 నోములు స్త్రీ జీవిత ప్రయాణాన్ని చూపిస్తాయి. కన్నెగా కలలు, ముత్తైదుగా బాధ్యతలు, బాలింతగా మాతృత్వం, అన్నింటికీ సంక్రాంతి నోములు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తకొండ జాతర జనసంద్రంగా మారింది. వీరభద్ర స్వామివారికి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత. జాతరలో చలువ పందిళ్లు, తాగునీరు, ప్రసాదాలు అందుబాటులో ఉంచామంటున్న సునీతతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. కూరమిసాల వీరభద్రుడి దేవస్థానంకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సంక్రాంతి పర్వదినం కావడంతో వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే సంక్రాంతి రోజు స్వామివారి ఆలయం చుట్టూ కూడా బండ్ల ప్రదర్శన చేయడం అనేది కూడా ఆచారంగా వస్తుంది. ప్రస్తుతం భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏ విధంగా ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. అంటే కొత్తకొండ జాతర అనగానే ఎక్కడెక్కడ ఉన్నా కానీ స్వామివారిని దర్శనానికి వస్తుంటారు. ఈసారి జాతరకు ఏర్పాటు ఎలా చేశారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మంత్రి గారి ఆదేశాలు, అందరి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తుల కొరకు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, ధర్మదర్శనము, స్పెషల్ దర్శనము, అదేవిధంగా విఐపీలకు, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, చిన్నపిల్లలకు సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ మంచినీటి సదుపాయాన్ని, ప్రసాదాలను, అదేవిధంగా అందరూ ఎండ ఉన్నందువలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశాము. డిపార్ట్మెంట్ నుంచి, లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పోలీస్ వారు, రెవెన్యూ వారు, మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవాళ చూస్తే వివిఐపీల తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సేమ్ టైంలో సామాన్య భక్తులు అయితే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో కూడా ఉన్నారు. ఇవాళ స్వామివారికి ఎవరెవరు దర్శనం చేసుకున్నారు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడం కావచ్చు, సేమ్ టైంలో సామాన్య భక్తులు వెళ్ళడానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు? ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా కొండా సురేఖ మేడం గారు, పొన్నం ప్రభాకర్ సార్ ఇద్దరు కూడాను స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
విఐపీలు మంత్రులు వచ్చినప్పటికీ కూడాను సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక క్యూ లైన్స్. సో సాయంత్రం చూస్తే ఆలయం చుట్టూ కూడా బండ్ల ప్రదర్శన ఉంటుంది, ప్రబలతోడు తీసుకొస్తుంటారు పెద్ద ఎత్తున. రాత్రి మొత్తం కూడా ఇది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎట్లా ఏర్పాట్లు చేస్తారు, మొత్తం అసలు ఎన్ని బండ్లు తిరుగుతుంటాయి? మనకి బండ్లు మన కొత్తకొండ జాతరలో బండ్లు తిరగడం అనేదే ప్రధాన ఘట్టము. దీనికి సంబంధించి ఉల్లిగడ్డ, దామెర, అదేవిధంగా కడిపికొండ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడాను బండ్లు తీసుకొని భక్తులు రావడం జరుగుతుంది. గుడి చుట్టూ కూడాను దానికి సంబంధించినటువంటి రోడ్డు కానివ్వండి, పోలీస్ బందోబస్తు కానివ్వండి, బండ్లు తిరగడానికి, అదేవిధంగా బండ్లు తిరిగే సమయంలో కూడాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈసారి మేడారం మహాజాతర కూడా ఉంది. దాని ఇంపాక్ట్ ఏమన్నా ఈ జాతర మీద పడిందా? క్రౌడ్ ఎట్లా ఉంది? మేడారం జాతర ఉన్నప్పటికీ కూడాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఫ్లోటింగ్ అనేది ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందున సమ్మక్క జాతర అయిపోయే వరకు కూడాను ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో దీంట్లో భక్తుల సేవలు అందించడంలో డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాయి? తర్వాత ఈ జాతర ఇప్పుడు అన్నీ కూడా హాలిడేసే వచ్చాయి. ఈ హాలిడేస్లలో కూడా కంటిన్యూగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇవంతా కూడా ఎట్లా ఉంటాయి? క్యూ లైన్స్ కానీ ఇవంతా కూడా కంటిన్యూ అవుతాయా? ఎలా ఉంటాయి సార్? ఈ హాలిడేస్ను పురస్కరించుకొని భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అందువలన ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సర్వీస్లో భాగంగా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, మెడికల్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీ వాళ్ళు, తర్వాత మనకి వాలంటీర్స్ కూడాను ఇందులో భాగంగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు అంచనా వేసిన దానికంటే తగ్గట్టుకు వచ్చారా భక్తులు? లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే భక్తుల సంఖ్య ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే భక్తుల సంఖ్య అధికంగానే ఉందండి. ఈ రోజు కూడాను నైట్ అంతా కూడాను ఇదే విధంగా కంటిన్యూగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది ప్రస్తుతం అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే కంటిన్యూగా సెలవులు వస్తుండడం, హాలిడేస్ ఉండడంతో కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం. సేమ్ టైంలో వీవీఐపీల తాకిడి కూడా ఉంది. వాళ్ళకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పించడంతో పాటు దాని ఇంపాక్ట్ సామాన్య భక్తుల మీద పడకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా జాతరకు సంబంధించినటువంటి ఆలయంలో వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీరు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఇవన్నీ కూడా అందించే విధంగా కూడా అన్ని శాఖల డిపార్ట్మెంట్లు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయనేది ఎండోమెంట్ అధికారులు సునీత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, కొత్తగూడ నుంచి. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా T20 లీగ్ 2026 క్రికెట్ టోర్నమెంట్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. సంగారెడ్డి మండలం సింగపూర్లో గ్రామంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రత్యక్షంగా వీక్షించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణ, మ్యాచ్ల స్థాయి, క్రీడాకారుల ప్రతిభపై ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో TSIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సింగపూర్లో ఇవాళ ఉదయం జరిగిన మెదక్ వర్సెస్ మహబూబ్ నగర్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాస్ గెలిచిన మహబూబ్ నగర్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్ నగర్ జట్టు కేవలం 12 ఓవర్లలోనే 122 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మహబూబ్ నగర్ బౌలర్ మహమ్మద్ షాదాబ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపీ గడ్డం వంశీకృష్ణ షీల్డ్ అందజేశారు. మ్యాచ్లో ఆడిన ప్రతి జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. నల్గొండ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో 100వ మ్యాచ్గా ఇక్కడ జరగటం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు. జిల్లా స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు ఇలాంటి టోర్నమెంట్లు గొప్ప వేదికలని అన్నారు. I really wish all of you for reaching to this stage and I wish the teams all the best for the future matches. I believe the Nalgonda Hyderabad match is going to be the 100th match of this tournament. So Visakha Industries Vivek Garu has always wanted to encourage district level cricketers. He wanted to bring forward district level talent. So I'm very happy. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్లో జరుగుతున్న
కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కూడా ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు. అక్కడ ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల ప్లేయర్లతో పరిచయం చేసుకుని మ్యాచ్ కి సంబంధించిన టాస్ ను ఎంపీ స్వయంగా వేశారు. టాస్ గెలిచిన ఖమ్మం జట్టు మ్యాచ్ లో బరిలోకి దిగింది. ఉదయం జరిగిన వరంగల్ వర్సెస్ రంగారెడ్డి మ్యాచ్ లో రంగారెడ్డి జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. We have seen the first ball that has been pitched by Javad Khan. Just like checking the shot that's in the air for a while. Will that be taken? Yes, it is. Long on doesn't make a mistake. That will be the fall of wicket number 8, and this one is of the said batsman Chandra. రంగారెడ్డి వర్సెస్ వరంగల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన రంగారెడ్డి జట్టు బ్యాట్స్మెన్ ఈశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ ను ఎంపీ వంశీకృష్ణ, నిర్మలా జగ్గారెడ్డి కలిసి అందజేశారు. తన తాత కాకా వెంకటస్వామి పేరును ముందుకు తీసుకువెళ్తూ ఇంత మంచి క్రీడా వేదికను అందించిన ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. కానీ క్రీడలను ప్రోత్సహించే వాళ్ళకి ఎంత భక్తి ఉంది అనేది కూడా మనం గుర్తించాలి. మరి తాత పేరును నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడికి మనమందరం కూడా ఇంకా కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాలి. తాతగారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. కార్మికులకు ఎంతో అండ. ఈరోజు ఏ పని చేసినా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, ఈఎస్ఐ ఉండాలి, మరి అన్ని ఫండ్స్ వాళ్ళకి అందాలని చెప్పి మరి పోరాడిన నాయకుడు కాకగారు. జిల్లాల్లో క్రికెట్ ఆడుతున్న యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హెచ్వైసీ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు. కాకతీయులు తమ రాజ్యంపై దాడి చేసిన వారిని ఎందరినో యుద్ధాల్లో ఓడించారు. విరోచితంగా పోరాటాలు చేసి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని పురావస్తు శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ కాపాడలేకపోతోంది. భూ కబ్జాదారులు, రియల్టర్ల వాటిని ఆక్రమించి యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. రూలింగ్ పార్టీ నేతల అండదండలతో నిబంధనలు తుంగలో తొక్కి వరంగల్ కోట భూముల్ని ఆక్రమించుకుంటున్న తీరుపై V6 గ్రౌండ్ రిపోర్ట్. చారిత్రక నగరం ఓరుగల్లు కాకతీయుల కాలంలో చెరువులు తవ్వారు, కోటలను నిర్మించారు. ఆ కోట భూములు అన్నీ అన్యక్రాంతం అవుతున్నాయి. కాపాడాల్సిన పురావస్తు శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకు? అందుకు కారణాలేంటి? స్థానికులు ఏం కోరుకుంటున్నారు? ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు? వరంగల్ కోటలోని భూ ఆక్రమణలపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కాకతీయుల కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాపింపచేసిన అద్భుత నిర్మాణం వరంగల్ కోట. దక్షిణ భారతదేశ శిల్పకళకు గొప్ప తార్కాణం ఇది. కాకతీయుల రాజధానిగా పేరొందిన ఖిలా వరంగల్ కోటలో ప్రభుత్వం కట్టడాలు నిషేధించింది. ఇక్కడ రాతికోట 50 ఎకరాల 13 గుంటలు, మట్టికోట చుట్టూ 169 ఎకరాల 10 గుంటలు, నీటికోట 157 ఎకరాల విస్తీర్ణం ఉండేదని ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తోంది. కానీ కొందరు అధికారుల తప్పిదాల కారణంగా వరంగల్ కోటలో ఏకంగా ఫంక్షన్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, భారీ భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అంతా తెలిసినా చోద్యం చూస్తూ ఉండటంతో కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక కోట భూములు కానరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. చారిత్రక వారసత్వ సంపద వరంగల్ కోట స్థలమును కొందరు భూ కబ్జాదారులు ప్లాట్లుగా మారుస్తున్నారు. ఖాళీ స్థలంను ఆక్రమించి కోట చుట్టూ కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. భారీ భవంతులు, ఫంక్షన్ హాళ్లు, ఫుడ్ ప్లాజాలు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కోటలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలు చేయాలన్నా, ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా, భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. ఈ నిబంధనలు ఆక్రమణదారులు తొంగలో తొక్కి అనుమతి లేకుండా ఇంటి నెంబర్లు, విద్యుత్ కనెక్షన్లు తెచ్చుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొందరు కాసులకి కక్కుర్తిపడి పర్మిషన్లు ఇవ్వడంతో కోట భూములు ప్లాట్లుగా మారి ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర
పురావస్తు శాఖ చట్టం ప్రకారం కోటకు 100 మీటర్ల దూరం వరకు ఎటువంటి కొత్త కన్స్ట్రక్షన్లు కానీ కొత్త వ్యవహారాలు కానీ చేయొద్దనేది ఒక చట్ట ప్రకారం ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా స్థానికుల ఆధీనంలోనే ఉన్నాయి. కానీ ఇక్కడ కొంత వ్యవసాయం చేసుకుంటూ ఆకుకూరలు పండించుకుంటూ జీవనాధారం కోసం వాళ్ళు బీదవారు కొంత అక్కడక్కడ అవసరం ఉన్న చోట ఇల్లులు కట్టుకొని ఉండడం మా యొక్క ఆనవాయితీగా మారిపోయింది. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను చౌకగా తీసుకొని ఇక్కడ ప్లాటింగులు చేసి ఈ యొక్క పురావస్తు ప్రాంతం కాకతీయులు ఏలిన రాణి రుద్రమాదేవి నడియాడిన ఈ గడ్డ లోపల పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ ఈ నిర్మాణాలను దగ్గరపాటుగా చేపట్టడం వల్ల రేపు వచ్చే పర్యాటకులకు కూడా ఈ యొక్క కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ నిర్మాణాలను మనం రేపు పొద్దున వాళ్లకు కళ్ళగట్టుగా చూపించలేకపోయే అవకాశం ఉంది. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇక్కడ కొత్తగా నిర్మించే వాటికి పర్మిషన్ల రూపంలో కానీ ఇతర ఏ పర్మిషన్లు ఇచ్చే లోపల కనుక వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా జరిగే నష్టాన్ని ముందుగానే గుర్తించి వారించేటట్టు ఉండాలి. పురావస్తు శాఖ ఆదేశాలు తుంగలో తొక్కి అధికార పార్టీ నేతల అండదండలతో కోటకు ఆనుకొని అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వీటిపై పురావస్తు శాఖ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు అందించినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పురావస్తు అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అధికారులు ప్రజాప్రతినిధుల పనితీరుకు అద్దం పడుతుందని స్థానికులు అంటున్నారు. వరంగల్లో ఇప్పటి వరకు మేము కనీసానికి ఒక 40 అంటే మా తాత ముత్తాతల కాంచెలే ఉన్న ఈ వాస్తవ భూమిని మేము ఇప్పటి వరకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మా తాతలు చేసిన మా తాత కంటే మా నాన్నలు చేసిన మా నాన్న కంటే మేము చోటు చేసుకొచ్చుకుంటాను. మా భూమి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా కూలి పని చేసుకుంటా బతుకుతాను. మేము ఇక్కడ ఆకుకూరలు పండించుకుంటా చిన్నగా ఏదో ఎవరైనా చేసుకుంటా మేము ఉంటాను. మేము అంటే సరే మేము ఇక్కడ ఏమైనా ఒకటి రోడ్డుకు సుధా చాలా పోయినాయి. మాకు రోడ్డుకు అప్పుడు 30 ఫీట్ల రోడ్ అప్పుడు ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ అయింది. సరే మా భూములు సుధా పోయినాయి సుధా మేము గవర్నమెంట్కి ఇచ్చేసినాం. మేము సుధా ఇక్కడ సుధా ఎవరైనా చేసుకుంటే ఇప్పుడు మేము కనీసానికి 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు కానీ చేస్తున్నాం. మా తాతలు చేసాడు, మా తాతల కానీ మా నాన్న చేసాడు, మా నాన్న కానీ మీసో చేసుకొస్తాను సార్. మేము ఇల్లు మాది సార్. ఇల్లు మొన్ననే కట్టుకున్నా సార్. ఇప్పుడు ఈ రూమ్ కట్టుకున్నా సార్. అప్పుడు రూమ్ కట్టుకొని ఇప్పుడు 4 అంటే కనీసానికి 10 సంవత్సరాల దాకా రూమ్ అవుతుంది. ఆ రూమ్స్ కట్టుకొని ఆల్రెడీ మీసో 10-15 సంవత్సరాలు మేము బావి గూడిపేసినాం, బోర్ వేసుకున్నాక ఇప్పుడు మేము ఇలా చూడ ఒక రూమ్ పని చేసుకున్నాం. రూమ్ వేసుకుంటే ఇది మనకు ఇక్కడ ఏంటంటే రేపు రోజున ఏమైనా బస్తాలు ఇట్లా మందు బస్తాలు వేసుకున్నా కానీ ఏది వేసుకున్నా కానీ ఇక్కడ ఉంటాయని మేము రూమ్ వేసుకున్నాం. రూమ్స్ పర్మిషన్ తీసుకున్నాం. రూమ్స్ మున్సిపాలిటీకి మనకు ఇచ్చారు, నంబర్ ఇంటి పనులతో కట్టుకుంటాను. ఒకప్పుడు కోటలో పెద్ద చెట్లు ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు కనిపించేది. ఇప్పుడు ఆక్రమణలు జరుగుతూ ఉండటంతో పంట భూములు కనుమరుగవుతున్నాయి. కిలా వరంగల్ పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందా చెందట్లేదా అర్థం కావట్లేదు. చాలామంది టూరిస్టులు వస్తున్నారు, కాకుంటే ఇక్కడ చాలా శిథిలావస్థలో ఉన్నాయండి. దీన్ని చుట్టూ కూడా ఆహ్లాదకరంగా చేసి మొక్కలు ఇట్లా పెంచి పిల్లలు ఆడుకునే ప్రదేశంగా చేసిన బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కోట చుట్టూ ఉన్న చెరువు కూడా కనుమరుగవుతుంది. వరంగల్ నగరానికి యునెస్కో అనుబంధ సంస్థ గుర్తింపు దక్కింది. ఈ గుర్తింపులో ప్రధానంగా పాత్ర వరంగల్ కోటదే. కోట నిర్మాణం, పర్యాటకం, కళా నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తిస్తున్నా మన పాలకులు, అధికారులు మాత్రం కోటలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడి పాలకుల నిర్లక్ష్యం వల్లే అక్రమ నిర్మాణాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు కోట అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కిలా వరంగల్ కోట చుట్టూ ఉన్న స్థలాలలో ప్రైవేటు వ్యక్తులు హోటళ్ళు, రిసార్ట్లు, రియల్ ఎస్టేట్ చేస్తూ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా మేలుకొని వారి చేతుల్లో ఉన్న భూమిని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, మరియు రాబోయే కాలంలో ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వస్తుంది. కావున పర్యాటక రంగం అభివృద్ధి చెందే దిశగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కోట ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసినట్లయితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ రియల్ వ్యాపారుల నుండి భూమిని కాపాడి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ హద్దురాలు నిర్ణయించి ఆ హద్దు లోపల పిల్లలకు పార్కులు, ఆడుకునే స్థలాలు,
ఇంకా గవర్నమెంట్కు సంబంధించి ఆఫీసులు ఇంకేదైనా హోటల్స్ రిసార్ట్లు గవర్నమెంట్ ఆధీనంలో కట్టినట్లయితే కోటలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేయాలని పురావస్తు శాఖ అధికారులకు ఆదేశించామన్నారు మంత్రి కొండా సురేఖ. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరంగల్ కోట అనేది చాలా పురాతనం నుంచి కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి ఆ కోట అనేది అది ప్రజలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. దాన్ని ఏదైతే పురావస్తు శాఖ వాళ్ళకు సంబంధించి వాళ్ళ కంట్రోల్లో ఆ ఏరియా అంతా కూడా ఉండడం జరిగింది. అక్కడ ఏది చేయాలన్నా కూడా 100% పురావస్తు శాఖ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము అక్కడ మొత్తము ఒక రోజు అంతా కూడా తిరిగినప్పుడు మాకు దాదాపు ఒక 14-12 గుళ్ళు బయటకు వచ్చినాయి. మళ్ళీ 4 చోట్ల కూడా 4 దిక్కుల కూడా ఆ కోట కింద కూడా మాకు ఆలయాలు బయటపడ్డాయి. వాటికి ఈరోజు మేము ఒక దేవుణ్ణి నిలబెట్టాలని చెప్పి అడిగినప్పుడు కూడా వాళ్ళు పర్మిషన్ మాకు ఇవ్వలేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో కొంతమంది ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే అక్కడ రాజుల కాలం నాటి నిధులు ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి అక్కడ ఒక ఇల్లు కట్టాలన్నా కూడా ఈరోజు పర్మిషన్ మనకు రాదు. అటువంటిది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి అప్పచెప్పి రిపోర్ట్ తెప్పించుకొని ఎవరైతే అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఎవరు అటువంటిది చేసినా కూడా దయచేసి మానేయాలి. మానేయకపోతే మాత్రం వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఓరుగళ్ల కోటను కబ్జాకోరుల నుంచి కాపాడాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ఓరుగళ్ల వాసులు కోరుతున్నారు. లేకపోతే కాకతీయుల కోట స్థలాలు పేపర్ల మీద చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. చూశారు కదా, ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించి కాకతీయుల కాలంలోని తూర్పుకోట భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాదు, వాటిని స్వాధీనం చేసుకొని వచ్చే భావితరాలకు ఈ కోట చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడుదల రాజుతో అశోక్ న్యూస్, వరంగల్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 66 డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించింది ప్రభుత్వం. బీసీ జనరల్కు 12, బీసీ మహిళ 11, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళ 4, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, జనరల్ 17, జనరల్ మహిళకు 16 రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆయా డివిజన్ల పరిధిలోని ఆశావహులు పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాహనాల కాలుష్యం రోజురోజుకు అధికమవుతుంది. బయటికి రావాలంటే వాహనాలను చూసి భయపడాల్సి వస్తుంది. సిగ్నల్ పడిన సమయంలో పొగ మొత్తం నోట్లోకి చేరుతుంది. రవాణా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పొల్యూషన్ టెస్టింగ్ వ్యాన్లో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేసి ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఖమ్మంలో కమ్మేస్తున్న కాలుష్యంపై V6 స్పెషల్ స్టోరీ. ఖమ్మం కాలుష్యరహితంగా మారుతుంది. ప్రస్తుతం నగరంలో వాహనాల తాకిడిని తట్టుకునే పరిస్థితి లేదు. ఇరుకు రోడ్లతో పాటుగా కాలుష్యం అనేది నగరవాసులను నరకం చూపిస్తోంది. వాహనాల నుంచి వచ్చే పొగతో ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. కారుల్లో వెళ్లే వారికి పొగ ఎఫెక్ట్ అనేది కనబడడం లేదు. కానీ 2-3 వీలర్స్ బస్సుతో పాటు ఇతర వాహనాల్లో వెళ్లే వారి బాధ వర్ణతాతీతంగా ఉంటుంది. చిన్న పిల్లలను బయటకు తీసుకువస్తే ఒక్కో పిల్లవాడు 10-20 సిగరెట్లు తాగినంత కాలుష్యాన్ని పీల్చుకుంటున్నాడు. దీంతో లంగ్స్ సమస్యలు వస్తున్నాయి. అనేక మంది వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పొడిబారడం, మచ్చలు రావడం వంటి దుష్ప్రభావాలు సోకుతున్నాయి. వాహనాల వాడకం ఇటీవల కాలంలో క్రమేపీ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2-4 వీలర్స్ లక్షల సంఖ్యను దాటేశాయి. ఖమ్మంలో అన్ని వెహికల్స్ కలిపి 5 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఆటోల విషయం గురించి చెప్పనక్కర్లేదు. ఏ ఊళ్ళో చూసినా 10-20 ఆటోలకు తక్కువ లేవు. ప్రతి నెల రవాణా శాఖలో ఒక్కో జిల్లాలో దాదాపు 2 వీలర్లే 1000 వరకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇక కార్ల విషయానికి వస్తే నెలకు 10-20 వరకు ఉంటుంది. పాత వాహనాలు పొల్యూషన్ ను వెదజల్లుతున్నప్పటికీ శాఖాధికారుల తరపున చర్యలు శూన్యంగా కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇవాళ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోవడం వల్ల
ప్రతి ఒక్కరి దగ్గర ఒక మోటార్ సైకిల్, కారు ఇవన్నీ వస్తున్నాయి. కానీ వీటికి సంబంధించి ఏదైతే పర్మిషన్ తీసుకోవాలో, పొల్యూషన్ పర్మిషన్ తీసుకోవాలో ఆ పర్మిషన్ తీసుకోవట్లేదు. అలా డేట్ అయిపోయినటువంటి బండ్లు కూడా నడుపుతూ ఉన్నారు. వాటి వల్ల బాగా పొగ వస్తూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అందుకని మేము కోరుకుంటా ఉన్నాం, ఖమ్మం నగరంలో వెంటనే చెకప్ చేయాలి. ఎవరైతే ఆ కాలుష్యం బండ్లు నడుపుతూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే టైం అయిపోయిన బండ్లను ఏదైతే వాళ్ళ పర్మిట్ టైం అయిపోతుందో ఆ బండ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నెల నెల వాహనాలు పెరుగుతూ ఉండటం, దాని ద్వారా వచ్చే కాలుష్యంతో గ్రామీణ ప్రాంతంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అధ్వాన రోడ్లు, పరిశ్రమలు, గడువు తీరిన వాహనాలు, కల్తీ ఇంధనం కాలుష్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. రహదారులపై కాలుష్యం పొగమంచు పరుచుకుంటోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఆస్తమా రోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అవినీతి కారణంగానే ఈ స్థాయిలో వాతావరణం దెబ్బతింటుందనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ వాతావరణ కాలుష్యం, పొల్యూషన్ ఏదైతే ఉందో ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఆ పొగలో నుంచి అనేక దాన్ని పీలవడం వల్ల ఇవాళ ప్రజలు అనేక అనారోగ్య పాలవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ పొల్యూషన్ కారణమవుతున్న వాహనాలు ఏవైతున్నాయో వాటి అన్నింటిని వెంటనే సీజ్ చేయాలని చెప్పి, ఏదైతే సంవత్సరానికి ఒకసారి వాటికి పర్మిషన్ తీసుకోవాల్సిన ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, పొల్యూషన్ నుంచి ప్రజల్ని రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరుగుతున్న కాలుష్యం వల్ల జనం టీబీ, క్యాన్సర్, శ్వాసకోశ, హార్ట్ సమస్యలు బారిన పడుతున్నారు. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో నిర్వహించే హెల్త్ క్యాంపుల్లో ప్రతి 20 మందిలో 19 మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. 15 మంది వరకు గుండె జబ్బు బాధితులుగా తేలుతున్నారు. వీరంతా కాలుష్యం కారణంగానే హృద్రోగ సమస్య లేక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. స్వచ్ఛమైన గాలిని దూరం చేసే సూక్ష్మధూళి కణాల తీవ్రత, కాలుష్య నియంత్రణ మండలి పరిమితికి దగ్గరగా వచ్చిన తీరు భయపెడుతోంది. ప్రమాదకర కార్బన్ ఎమిషన్స్ విడుదల అంతకంతకు పెరుగుతుంది. కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన లెక్కలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్టీఓ, డిటిఓ ఖమ్మం తరపున వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఎయిర్ పొల్యూషన్ కి కారణమైన వాహనాల్ని ఎప్పటికప్పుడు మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ పేరుతో రాత్రింపగలు ఖమ్మం చుట్టూ ప్రహారా కాస్తూ కేసులు రాస్తూ ఏవైతే పొల్యూషన్ లేకుండా ఉన్నాయో, పొల్యూషన్ మించి బోరుకొచ్చిన బండ్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. ఖమ్మంలో పొల్యూషన్ చెకింగ్ వాహనాలపై నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. పేరుకే డబ్బులు వసూలు చేసి ఎలాంటి పరీక్ష లేకుండా పొల్యూషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ ఉండటం లేదు. ప్రస్తుతం స్క్రాప్ లో ఉండవలసిన పొల్యూషన్ చెకింగ్ వాహనాలే కాస్త రోడ్డుపైనే ఉంటాయంటున్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొగ వెదజల్లే వాహనాలపై ప్రభుత్వం లుక్కు వేయవలసిన అవసరం ఉంది. ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణానికి చేరుకున్న టార్చ్ ర్యాలీకి స్వాగతం పలికారు ఎమ్మెల్యే. మెయిన్ సెంటర్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు వేముల వీరేశం. గ్రామస్థాయి క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రీడా యూనివర్సిటీ స్థాపించి క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు వేముల వీరేశం. రేవంత్ అన్న గారు గ్రామ స్థాయి నుంచి క్రీడా నైపుణ్యం ఉన్న క్రీడాకారుల్ని వెలికితీసి ప్రపంచంతో పోటీపడేటువంటి పద్ధతుల్లో తెలంగాణ క్రీడాకారుల్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముందుకు పోతాం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం కప్ పేరుతోని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహిస్తూ ఈ దేశానికి మంచి క్రీడాకారుల్ని అందించేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. అందుకోసమే క్రీడా యూనివర్సిటీని కూడా తెలంగాణలో స్థాపించడం, అన్ని రకాలుగా క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీ పెంచేటువంటి ఒక పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ దాంట్లో భాగంగా అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి పేరుతో నడుస్తున్నటువంటి ఈ సీఎం కప్పు విజయవంతం కావాలని టార్చ్ ర్యాలీని అన్ని మండలాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్కి చేరుస్తున్నటువంటి ఈ బాధ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ప్రయత్నం సఫలం కావాలని, మట్టిలో నుంచి మాణిక్యాలని తీసినట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక నైపుణ్యం ఉన్న శక్తివంతమైన
గ్రామీణ క్రీడాకారుల్ని ప్రపంచానికి దేశానికి చూపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.